హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. హిందీ బిగ్ బాస్ 18లో తెలుగు హీరోయిన్స్ వాహ్ క్యా బాత్ హై. హిందీ బిగ్ బాస్ జోరు కంటిన్యూ అవుతూనే ఉంది. సల్మాన్ ఖాన్ హోస్ట్గా హిందీ బిగ్ బాస్ సీజన్ 8ను అధికారికంగా ప్రారంభించారు. ఇటీవలే ప్రోమో కూడా వచ్చింది. అక్టోబర్ మొదటి వారంలో హిందీ బిగ్ బాస్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సీజన్లోనూ కంటెస్టెంట్స్ విషయంలో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. పారితోషికంతో పట్టింపు లేకుండా కాస్త ఎక్కువ పాపులారిటీ ఉన్న హీరోయిన్స్ను, హీరోలను, ఇతర సెలబ్రిటీలను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈసారి ఇప్పటికే కంటెస్టెంట్స్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. సోషల్ మీడియా సెలబ్రిటీలతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, నటీనటులను ఎంపిక చేశారట. హిందీ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు సినిమాల్లో హీరోయిన్స్గా నటించి మెప్పించిన సమీరారెడ్డి, అనితలను ఈ సీజన్ కోసం ఎంపిక చేయడం జరిగిందట. సమీరారెడ్డిని భారీ పారితోషికం ఇచ్చి మరీ సీజన్ కోసం ఎంపిక చేశారని తెలుస్తుంది. పెళ్ళై పిల్లలైన తర్వాత కూడా సోషల్ మీడియాలో సమీరారెడ్డి యాక్టివ్గా ఉంటూ సినిమాల్లోనూ నటించేందుకు ఆసక్తి కనబరుస్తూ వచ్చింది. త్వరలోనే వరుస సినిమాల్లో సమీరారెడ్డి కనిపించబోతుందని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా బిగ్ బాస్లో కనిపించేందుకు రెడీ అవడం చర్చనీయాంశం అయింది. తెలుగులో నరసింహుడు, జై చిరంజీవ, అశోక్ సినిమాల్లో సమీరారెడ్డి నటించింది. టాలీవుడ్ నుంచి తక్కువ సినిమాలకే కనిపించకుండా పోయిన సమీరారెడ్డి ఆ తర్వాత హిందీ, తమిళ్, మలయాళ సినిమాల్లోనూ నటించింది. 2013 వరకు సినిమాల్లో నటిస్తూ వచ్చిన సమీరారెడ్డి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పవలసి వచ్చింది. సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియా ద్వారా అభిమానులతో రెగ్యులర్గా టచ్లో ఉంటున్న సమీరారెడ్డి ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత చేరువయ్యే అవకాశంను దక్కించుకుంటుంది. ఇక హీరోయిన్ అనిత తెలుగులో ఉదయ్ కిరణ్తో 2001లో నువ్వు నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాల్లోనూ అనిత నటించి మెప్పించింది. 10 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న అనిత సినిమాల్లో ఎక్కువగా నటించలేదు. అయినా కూడా రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఉండడం వల్ల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. ఆ కారణంగానే అనితకు హిందీ బిగ్ బాస్ సీజన్ 8లో ఛాన్స్ వచ్చింది. వీరిద్దరూ ఫైనల్ లిస్ట్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరిద్దరికీ పారితోషికం భారీగానే అందబోతున్నట్లు సమాచారం అందుతోంది. మరి వీరు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారో వేచి చూడాలి.